కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నివురై మిగిలున్నా క్షమించని मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం
నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా. హే 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 హే. నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఓహో ఆహాహా ఆహా. హే నేనల్లే నేనొదిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీలా నాలా సావాసంగా నింగి నేల కలవాలంటూ మొప్పే కరిగి ఇలపై చల్లై రాగా మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం హే బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఆహాహా ఆహా. ఓహో ఓహో ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ఓహో ఓహో హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఊరు వాడా ఔరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లా 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 లా. ఆర్మియా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంట ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావాలంటాను
శాశ్వతం స్నేహమేనా జీవితం స్నేహమేరా శాశ్వతం గుండెనే పలికిల్చితే కోటి పాటలు పలుకుతాయి మమతనే పండిల్చితే మనుల పంటలు దొరుకుతాయి బాధలను ప్రేమించు భాయి బాధలను ప్రేమించు భాయి లేదు అంతకు మించి హాయ్ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు ఏమిటో నీ బాధ ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు బాయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విదిప్పబోయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విదిప్పబోయి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి చుక్కలను కోసుకొని తెమ్మంటావా దిక్కులను కలిపేయమంటావా దింపమంటావా దింపమంటావా ఆ చంద్రుణ్ణి తుంచమంటావా ఆ సూర్యుణ్ణి ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైన ఇస్తాను ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైన ఇస్తాను దోస్తికి నజరానా దోస్తికి నజరానా చిరునవ్వురా నాన్న దోస్తికి నజరానా చిరునవ్వురా నాన్న ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు నవ్వెరా నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా నవ్వెరా విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు. 5/10/2008 ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గుంటగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పూర్వ విద్యా అనుభవాలు మరియు ఆనంద కార్యక్రమాలు జరుపుకోవడం హై స్కూల్ అందరినీ మధురంగా మార్చగల శక్తి ఒక స్నేహాన్ని. నిజమైన స్నేహం త్యాగానికి ప్రతిరూపం, దానిలో స్వార్థాన్ని తావులేదు. మంచి వారితో స్నేహం చేయండి, మంచి సమాజాన్ని సృష్టించండి. ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేటర్ గా ఆనే కోటేశ్వరావుని ఆహ్వానించడం జరుగుతుంది. ఆనే కోటేశ్వరరావు ఆహ్వానిస్తాం చేసిన తర్వాత ముఖ్య గురువులు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారికి, లెక్కల మాస్టర్ శాస్త్రిరావు గారికి, రామశివరావు గారి కృష్ణ మాస్టర్ గారికి, డ్రాయింగ్ మాస్టర్ రాఘవరావు గారికి, ఈ 84-85 పూర్వ విద్యార్థుల సమావేశానికి విచ్చేసినటువంటి తోటి మిత్రులందరికీ ఈనాటి శుభాకాంక్షలు.
ముందుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా మనం ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రార్థనా గీతాన్ని వినాయక గారు, తర్వాత వాణిశ్రీ గారు, శ్రీమతి వెత్త నరేంద్ర గారు వచ్చి శుక్లాంబరధరం గీతాన్ని ఆలపించవలసిందిగా శ్లోకం చక్కగా వచ్చిన విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే వక్రం గజాననం గజాననం ఏకదంతం ఏకదంతముపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభే సత్యామి సిద్ధి భవతు సదా. కటారు నాగమణి గారు, వినయలత గారు, వాణిశ్రీ గారు, ఉమామహేశ్వరి గారు వేదిక మీదకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. కోటగిరి విజయలక్ష్మి గారిని, వాణి గారిని జ్యోతి ప్రజ్వల కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ మీరిద్దరు వెలిగించండి. ఫస్ట్ మీరిద్దరే వెలిగించండి. అట్లా చేపట్టుకోండి. చేపట్టుకోండి. వెళ్ళండి, ముగ్గురు వెళ్ళండి. వెళ్ళాలి, వసంత వెళ్ళాలి. వసంత గారు వెళ్ళండి, అక్కర్లు వెళ్ళండి. ఓకే, క్లాప్స్ కొట్టిస్తా. చిన్న క్లాప్స్ కొట్టిస్తా. లైన్ నుంచి వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీ పుల్లకుసుమిత ద్రోమదల శోభినీ సువాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. థ్యాంక్ యూ అలా. సంవత్సరంలో 10th క్లాస్ తో పాటు కలిసిమెలిసి తిరిగి మన అందరితో పాటు ఎగ్జామ్స్ రాసి మనతో పాటు స్కూల్ నుండి బయటకు వచ్చిన మన తోటి విద్యార్థులు, ముగ్గురు విద్యార్థులు పరమగతించున్నందువలన వాళ్ళకి వాళ్ళ ఆత్మ జరుగుతుంది. కానీ దయచేసి 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. ఆ ముగ్గురు పేర్లు డి శ్రీనివాస్ వెనగడప, జె శిల్పతిరావు వెనగడప, మోదుగు అంజలి గంపలగూడెం. వీరు ముగ్గురు మన మధ్యలో లేనందువలన వారి ఆత్మశాంతి కోసం మనం ఒక 2 నిమిషాల మౌనం పాటించాల్సిందిగా మిత్రులందరినీ కోరటం జరుగుతుంది.
స్టాచ్యూ అలా తీసుకురావడం సరదాగా గడపడం కోసం, అందరి యొక్క సాధక బాధలు తెలుసుకోవడం కోసం, అందరి యొక్క స్థితిగతులను తెలుసుకోవడం కోసం మనం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశం యొక్క స్నేహం, మన యొక్క స్నేహాన్ని గుర్తు చేసుకోవడం కోసం, వారి వారి భావాల్ని తెలియజేయడం కోసం ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి స్నేహం అంటే మన యొక్క జీవన గమనంలో తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు, సహజన్ములతో మన యొక్క జీవన గమనం సాగిపోతూ ఉంది, పెనువేసుకొని ఉంటుంది. పెంచి పోషించడానికి తల్లిదండ్రులు విద్యా బుద్ధులు నేర్పి తోడ్పడుతూ ఉంటారు. మరి మన యొక్క దైనందిన జీవితంలో పోషిగా అంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించిన జీవితం గడిపిన తర్వాత పోషకుడుగా జీవన గమనం సాగించడానికై నాటి నుండి నేటి వరకు పోషకుడుగా మారినటువంటి మన సహజన్ములు తమ యొక్క జీవితాన్ని సాగించటం కోసం, తమ యొక్క జీవన మార్గం కోసం ఆటుపోట్లకు తలవంచి ఆత్మీయతను మరచి వారి యొక్క జీవన గమనాన్ని సాగిస్తూ ఉంటారు. ఇక బంధువుల విషయానికి వస్తే, పచ్చగా ఉన్నంతకాలం ఇచ్చగాయలతో పద్యం గడుపుకుంటూ కష్టకాలాల్లో కనుమరుగైపోతూ ఉంటారు. మరి కానీ రాగద్వేషాలకు అతీతంగా అది లేకున్నా జీవితమే కానా అని దాశరథి గారు తన కవిత్వంలో స్నేహం యొక్క గొప్పతనాన్ని గురించి ఆ రోజు వివరించడం జరిగింది. ఈజ్ ఏ ఫ్రెండ్ ఇండీడ్. ఎవరైతే కష్టకాలాల్లో ఆదుకుంటాడో వాడే మన యొక్క స్నేహితుడు. అట్లాగే మరి మంచి స్నేహితులుగా మనం అందరం మెలగాలి, మంచి స్నేహితులుగా మనం అందరం ఉండాలి. ఒకరికరి కూడా ఆ రోజు తమ యొక్క పద్యాలలో వివరించడం జరిగింది. మరి అట్లాగే దుర్జనుల స్నేహం కూడా ఆ రోజు వివరించడం జరిగింది. తొడరి వజ్జింపనకు దూమి దుర్జనుడు అని చెప్పినప్పుడు ఆ కష్టాలు మనవిగా భావించి అతని కష్టాలు తీరే వరకు మనం అతనికి వెన్నంటి ఉండాలనేది దాని యొక్క భావన. మరి అట్లాగే ఇంకొక పద్యం, సత్య సూక్షి ఘటించు దీడి. మంచివారి స్నేహం మంచి మాటలు నేర్పుతుంది, బుద్ధిమాన్యాన్ని పెంచుతుంది, గౌరవాన్ని ఇస్తుంది, చెడును తొలగిస్తుంది, కీర్తిని ఇస్తుంది, మనసుని వికసింపజేస్తుంది. మరి అట్లాగే మంచి మిత్రులకు ఉండాల్సిన మనం లక్షణాలు కనుక చూసుకుంటే ఎలాంటి సందేహం లేదు. శ్రీ సైన్స్ మాస్టర్ శ్రీ సాంబశివరావు గారిని ఆశీర్వాదం అవ్వాల్సిందిగా కోరుతుంది. తల్లిదండ్రుల్ని ఎత్తుకోవడానికి మనకి అంటే మనం మన తల్లిదండ్రులను నిర్ణయించడానికి మనకు ఛాన్స్ లేదు. మరి అదే విధంగా మరి మనం మంచి స్నేహితులను ఎన్నుకోవడానికి మనకి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్నేహం అనేది ఎంత విలువైనదో మనం చెప్పుకోవచ్చు. ప్రపంచమంతా రాజు అలాంటి వానితో కుచేలుడి యొక్క స్నేహం మనం చెప్పుకుంటూ ఉంటాం. కుచేలుడు చాలా పేదవాడు. కృష్ణుని ఇంటికి వెళ్తూ అటుకులు తీసుకెళ్తే ఆ అటుకుల్ని కృష్ణుడు బహుమతిగా భావించి అటుకులు తిని అతనికి కావలసిన సంపదను ఇవ్వటం జరిగింది. కాబట్టి స్నేహం అనేది శ్రీకృష్ణ కుచేల మైత్రిగా ఉండాలని, మరి ఆనాటి తీపి జ్ఞాపకాలను అందరం కలిసి మననం చేసుకొని
ఎదలోని ఆనాటి తీపి జ్ఞాపకాలని అందరం కలిసి మననం చేసుకొని ఆనాటి చెలిమి, చిన్ననాటి చెలిమి, చిలిపి కజ్జాలు అందరం కలిసి పంచుకోవాలనే సదుద్దేశంతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈ రోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారకులు చారకొండ హనుమంతరావు గారు, అట్లాగే తాటికొండ నరసింహాచారి, ఆసంటి నాగేశ్వరరావు, తర్వాత చిట్టూరు శ్రీనివాసరావు, ఈ విధంగా లోబిశెట్టి వెంకటేశ్వరరావు, బచ్చు ప్రసాద్, మెత్త నరేంద్ర, ఇలా సింగారెడ్డి నర్సిరెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ అందరూ కలిసి సమావేశమై ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్ణయించుకోవాలి, ఎలా చేయాలని ఆలోచించి ఒక కమిటీని వేసుకొని అనేక శ్రమలు కోర్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు దిగ్విజయం చేసుకోవాలంటే, మనం ఏర్పాటు చేసుకున్న విషయం సక్సెస్ కావాలంటే మనందరం ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొని తమ యొక్క పరిచయాల్ని, తమ యొక్క స్థితిగతుల్ని, తమ యొక్క సాధక బాధల్ని, మరి ఎవరు ఎక్కడ ఉండేది తెలియజేస్తూ ఒక్కొక్కరు తమ యొక్క పరిచయాల్ని మన అందరికీ చేయవలసిందిగా పరిచయ కార్యక్రమాన్ని బిగిన్ చేస్తున్నాం. లిస్టులు వచ్చే ఉంటాయి. మరి ఆ లిస్టులో మొదటి నెంబర్గా ఆసంటి నాగేశ్వరరావు గారిని, ఆసంటి నాగేశ్వరరావుని వేదిక మీదకి వచ్చి తన యొక్క అనుభవాల్ని, ఆనాటి జ్ఞాపకాలని, ఈనాటి పరిస్థితుల్ని సతీసంగారు సరే అని చెప్పాను. ఆసంటి నాగేశ్వరరావు. నేను ఇప్పుడు ఖమ్మంలో ఎల్ఐసిలో లీగల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఎంఎస్సీ ఎల్ఎల్బి చేశాను. నాకు 2 అమ్మాయిలు. దిస్ ఇస్ మై వైఫ్ ఇందిరా, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. మా అమ్మాయి పేరు, పెద్ద అమ్మాయి పేరు సౌదామిని, 5వ తరగతి అవుతుంది. చిన్న అమ్మాయి పేరు రామ తులసి, 1st క్లాస్ అవుతుంది. అలాగే రెండవ పేరైనటువంటి మన ఆసంటి నాగేశ్వర గారు వారి యొక్క స్థితిగతులు చెప్పారు. ఆయన చక్కగా ఇల్లు కట్టుకొని మంచి జాబ్ సంపాదించి వెల్ సెటిల్డ్ గా బాగా అల్లర్లో ఉండేటువంటి కాబట్టి నేను మ్యాక్సిమం అందరికి గుర్తుంటాను. నా పేరు బచ్చు ప్రసాద్. అందరూ బచ్చు బచ్చు అని పిలుస్తారు. ఇంకా చెప్పాలంటే అరే బచ్చోడు అని పిలుస్తారు. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటాను. నేను ఇప్పుడు ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నాను. అంటే డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఖమ్మంలో ఉంటున్నాను. నాది ఆడియో క్యాసెట్, సిడీస్, విసిడీస్ షాప్ చేస్తుంటా బిజినెస్. నాకు ఒక అబ్బాయి, షీఈ్ మై వైఫ్. ఈమె ఎంఏ చేసింది, హౌస్ వైఫ్. మా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్, విజయవాడ నారాయణలో చదువుతుంటాడు. పర్వాలేదు. నేను అంటే అంచెలంచెలుగా చిన్నగా కష్టపడి నా అంతటి నేనే సెటిల్ కావాల్సి వచ్చింది. ఇది కాకుండా నేను స్వచ్ఛంద సేవా సంస్థలో ఒక లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దాంట్లో మా డిస్టిక్లో క్యాబినెట్ జాయింట్ సెక్రటరీగా చేస్తుంటాను. అది నా థ్యాంక్ యూ. నెక్స్ట్ బర్డు పద్మదేవ భద్రాచలం, తర్వాత చారకొండ హనుమంతరావు. మా ధర్మలంక. నా పేరు అలవారి తిరుపతి రెడ్డి. నేను చిల్లరకొట్టు వ్యవసాయం చేస్తున్నాను. 2 బాబులు, ఒక బాబు 4వ తరగతి, ఒక బాబు 1వ తరగతి. నేను ఒక్కనే వెళ్తున్నాను. నా పేరు పద్మజ. మా వారి పేరు సత్యనారాయణమూర్తి. మాది భద్రాచలం. నాకు 2 బాబులు, అభినవ్, సాయి కిరణ్. బీటెక్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. అందరికీ నమస్కారం అండి. ముందు నా తల్లిదండ్రులకు, తర్వాత నా గురువు గారులకు, నా స్నేహితులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు చారకొండ హనుమంతరావు. గ్యాస్ హనుమంతరావు అంటారండి.
ఎందుకంటే ఇక్కడ చారుల హనుమంతరావు గారు ఉన్నారు. అందుకోసమే గ్యాస్ హనుమంతరావు అంటే చిన్నపిల్లలు జరిగిన అర్థమైంది. చారుల హనుమంతరావు అంటే అర్థం కాదనమాట. గ్యాస్ హనుమంతరావు అంటే అర్థమైంది. నా శ్రీమతి అంటే ధనలక్ష్మి, హౌస్ వైఫ్ అండి. మా అమ్మాయి మౌలిక 10th క్లాస్. మా అబ్బాయి మణికంఠ, నాగమణికంఠ 6th క్లాస్ అండి. నేను ఎల్ఐసి ఏజెంట్, పోస్టల్ ఏజెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజెంట్ చేస్తున్నానండి. మనం ఇక్కడ హనుమంతరావు గురించి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి మనమందరం ఈ రోజు ఒకే వేదిక మీదకి రావడానికి, అందరూ సంతోషంగా గడపడానికి ముఖ్య కారకులు హనుమంతరావు అని చెప్పడంలో సందేహం లేదు. మరి ఇది నేను చెప్పేది గ్యాస్ కాదు, నిజం. ఆయన గ్యాస్ హనుమంతరావు అయి ఉండొచ్చు, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. మరి నాకెలా తెలుసు అంటే, హనుమంతరావు వర్క్ చేసేటప్పుడు ఉదయం 5 గంటలకి మమ్మల్ని పిలిచి వర్క్ ఇది చేయండి అది చేయండి అని ఉరుకులు పెట్టించడం, ఆయన ఉరకటం ఇలా చేస్తూ ఉండాడు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మన అందరికి మన ఫ్రెండ్స్ కి కార్డు సర్వ్ చేయడం కోసం ఈ లిస్టులు దగ్గర పెట్టుకొని డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ రాస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని మొట్టమొదటిగా ఇక్కడ రామ్మోహన్ టైపింగ్ లిస్టు దగ్గర కూర్చోబెట్టి రాద్దామన్నాడు. 6 గంటల టైం అయింది అప్పుడు సాయంత్రం. మరి రాస్తూ ఉండగానే ఫోన్లు వస్తూ ఉండేవి. ఆయన ఫోన్ తో మాట్లాడుతూ ఉండేవాడు, మమ్మల్ని రాయమని పని చెప్పేవాడు. మరి ఏ ఫోన్ వచ్చేది ఏంటో, ఇక్కడ కాదురా మన స్టేజ్ మళ్ళీ మారుస్తున్నాం, వెన్యూ మారుస్తున్నాం అని మళ్ళీ ఈ సంచులు అన్ని కట్టగట్టించుకొని వేరే ప్లాస్కి తీసుకెళ్లేవాడు. అదే మరి మెకానిక్ షెడ్ తీసుకెళ్లాడు. అక్కడ చూస్తే అన్ని బండ్లు, రాయడానికి వీలు లేదు. అయినా రాయండి, సత్య కథలు ఇచ్చేవాడు కాదు. కూర్చొని రాసాం. మరి ఆ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చేది. అక్కడి నుంచి మళ్ళీ పక్కనే ఉన్న బార్బర్ షాప్ కి తీసుకెళ్లాడు. అక్కడ కూడా రాయండి నన్ను, నర్సరెడ్డిని, ఇంకా కొంతమందిని తీసుకెళ్లాడు, రాసాం. మరి మళ్ళీ అక్కడి నుండి వాళ్ళింటికి తీసుకెళ్లాడు. మరి ఎందుకు వాళ్ళింటికి తీసుకెళ్లాడో మాకు అర్థం కాలేదు. రాస్తూ ఉండగా మాకు చక్కటి టీ ఇచ్చాడు, టిఫిన్